ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రైతులు స్థానిక వరి రకాలతో పాటు నూతన వరి వంగడాల సాగుపై దృష్టి సారించారు. తెలంగాణకు చెందిన కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదలైన KNM 1638 రకాన్ని గతేడాది కొంతమంది రైతులు ఎడగారులో సాగు చేసి మంచి దిగుబడులు సాధించడంతో ఈ ఏడాది మరికొంతమంది రైతులు ఈ నూతన రకాన్ని సాగు చేశారు. KNM 1638 2 పంటలకు అనువైనది. 20 ఎకరాలు సీడ్ వేసాను. దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఎకరాకి 45 బస్తాల దాకా దిగుబడి వచ్చే సామర్థ్యం కలది. పెస్టిసైడ్స్ చాలా తక్కువ కొట్టాను. ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ ఉపయోగించాను. ఖర్చులు తగ్గినాయి. ఎకరాకి నాకు 16-17 వేలు అయినాయండి. మేము వేసాం 10 ఎకరాలు. బాగానే ముళ్ళు పైన అయింది. మేము వేసుకున్న వాళ్ళది మాత్రం బాగానే పండింది, పడిపోలేదు. బాగా తెగుళ్ళకి కూడా చాలా తక్కువ. బాగుంది. విత్తనం మాత్రం బాగుంది. దిగుబడి బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను ఎడగారు పంటగా దాదాపు 2000 ఎకరాల్లో రైతులు కూనారం 1638 రకాన్ని సాగు చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు కోతలు పూర్తి చేశారు. ఈ రకం ఎకరాకు 3 నుంచి 3.5 పుట్ల వరకు దిగుబడి వచ్చిందని, చీడపీడలు పెద్దగా ఆశించలేదని రైతులు చెబుతున్నారు. ప్రజెంట్ ఎడగారులో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 2000 ఎకరాల వరకు వేస్తున్నాము. చాలా మంచి దిగుబడి ఇస్తుంది. పెస్టిసైడ్స్ చాలా తక్కువ కొట్టాము. ఫెర్టిలైజర్స్ కూడా తక్కువ వాడాము. ఈ ఎడగారులో మనకి 3.5 పుట్ల వరకు దిగుబడి వస్తుంది. మంచి వెరైటీ. 2 కార్లకి అనుకూలంగా ఉంది. కోనారం సన్నాలు అంటారు దీన్ని. మన నెల్లూరు జిల్లాకి 2019-20 సంవత్సరాలు తెచ్చారు. కొద్ది మంది రైతులు వేశారు. వాళ్ళు వేసిన తర్వాత మేమంతా పరిశీలించాము. చూసి 2 కార్లు వేసుకునేదానికి అవకాశం ఉందని చెప్పి ఈ సంవత్సరం పెద్ద రైతులను కొద్దిమందిని ఏర్పాటు చేసి ఒక 20 ఎకరాలు, 15 ఎకరాలు, 10 ఎకరాలు అట్టా వేశారు చాలా మంది. నూతన వరి రకం సాగుపై అధికారులు స్పందిస్తూ ఎడగారుకి ఈ రకం అనువుగా ఉందని చెబుతున్నారు. అయితే రబీలో సాగుకు ఎంత అనుకూలమో పరిశీలన చేయాల్సి ఉందని వివరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎడగారులో NLR 34449తో పాటుగా చాలా మంది MTU 1010, అదేవిధంగా కొత్త రకం KNM 1638 అనే వెరైటీని కూడా కొంతమంది ఔత్సాహికమైన రైతులు వేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ KNM 1638 వెరైటీ వేశారో వాళ్ళు ఈ రకం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెరైటీ బాగుందని, తర్వాత ఫెర్టిలైజర్ కన్జంప్షన్ కూడా అది తక్కువగా తీసుకుందని, గ్రెయిన్ వెయిట్ కూడా బాగుందని చెప్పడం మరి మేము విన్నాము. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎడగారు వరకు సంతృప్తికరంగానే దీని రిజల్ట్స్ వచ్చినాయి. అది రబీకి సూటబిలిటీ గురించి కానీ మేమైతే ఇప్పుడు ఏం చెప్పలేము. ARS శాస్త్రవేత్తలతో కొన్ని ట్రయల్స్ కండక్ట్ చేసి వ్యత్యాసం ఏమైనా వస్తుందా, ఏదైనా ఫోటో సెన్సిటివిటీ మీద ఏమైనా దీని ఇంపాక్ట్ ఉందా అనేదాన్ని స్టడీ చేసి కానీ మనము ఈ వెరైటీని రబీకి సూటబిలిటీ గురించి చెప్పడానికి వీలు పడదండి. ఒక సీజన్ మాకైతే కావాలి. చీడపీడలను తట్టుకుని మంచి దిగుబడులను ఇస్తున్న నూతన రకాల సాగుకు రైతులు ముందుకొస్తున్న తరుణంలో అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించాలంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.